గీతా ప్రెస్ వారి మధుర గాథల్లో 27వ కథ బందిపోటు రోధిస్తే. ఇది దక్షిణ అమెరికాలో జరిగిందన్నమాట ఈ సంఘటన. ఆ కాలంలో అక్కడ బంగారపు గనులు బయటపడ్డాయి. దూరదేశాల నుండి అనేక మంది వ్యాపారులు, కూలివారు అంతా అక్కడికి వచ్చేవారు. క్రమేణా ఉత్పత్తి తగ్గింది. అప్పటికే దూర ప్రాంతీయులు అక్కడికి చేరి ఉన్నారు. కరువు వచ్చింది. అన్న వస్త్రాల ధర పెరిగిపోయింది. పాడైన పదార్థాలతోనే జనులు కడుపు నింపుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. కలరా వ్యాపించింది. జ్వరాలు మొదటి నుంచి పొడిస్తున్నాయి. బాధితులకు సేవలందించే ముక్తిసేన అక్కడకు తన బృందాన్ని పంపింది. ఆ సంస్థను స్థాపించిన సంస్థాపకురాలు కూడా అక్కడకు వచ్చింది. బందిపోట్ల బాధ విశేషంగా ఉందని ప్రజలు చెప్పారు. కానీ ముక్తిసేన కేవలం సేవలందించడానికి మాత్రమే అక్కడకు వచ్చింది. మిగతా పనులతో ముక్తిసేనకు సంబంధం లేదు అని అక్కడ ప్రజలకి ఆమె చెప్పిందన్నమాట సమాధానం. వారి బృందం నిర్భయంగా ముందుకు వెళ్ళసాగింది. మరి ఆ బందిపోట్ల వాళ్ళు కూడా వీళ్ళు చెప్పిన మాటలు విని ఇక వీళ్ళని ఏమీ అంటలేదు కాదు. అందుకని ధైర్యంగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వీళ్ళు సేవ చేయడానికి అవకాశం దొరికింది. చెట్ల కింద వారు డేరా వేశారు. వైద్య బృందం రోగులకు సేవలు అందించారు. ఓ రోజున అక్కడకు ఒక ఆయుధధారి అయినటువంటి అశ్వికుడు వచ్చాడు. ఆ సేవాదళ సంస్థాపకురాలికి అతడు ఒక చీటీను ఒక కంబళి ఇచ్చి వెళ్ళాడు. ఆ కాలంలో ఓ మంచి కంబళి ఇవ్వడం అంటే అది ఒక గొప్ప విషయం కిందే లెక్క. ఆ వ్యక్తి చీటీకి సమాధానం తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే చీటీకి సమాధానం అడిగాడు కావచ్చు ఆ వ్యక్తి, ఆ సమాధానం కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. మరునాడు ఓ అందమైన యువకుడు గుర్రం మీద వచ్చాడు. మహిమాన్వితురాలైన ఆ నారీమణి ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు. అంటే ఈ ముక్తిసేన నాయకురాలన్నమాట. మరి చీటీ తీసుకెళ్ళి ఆ బందిపోటు నాయకుడికి ఇచ్చాడనమాట. ఆ నాయకుడు ఆ సమాధానం చూసి ఆయన వచ్చి ఈ నారీమణి ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు. అంటే ఆమెను అంత గౌరవించాడు అనమాట ఆ బందిపోటు నాయకుడు. మీరు నా కంబళి అందుకుని నాపై విశేషమైన కృప చూపారు. సర్వుల సేవలో నిమగ్నమైన మీరు ఈ అధమునికి అల్పసేవ చేసే అవకాశాన్ని ఇచ్చారు. తాను బందిపోటునని తెలుసు, బందిపోటు నాయకుడిని తెలుసు. అయినా నేను అట్లాంటి విషయాల్లో జోక్యం చేసుకోను అని, నాకు కావాల్సింది సేవ చేయటం ఒకటే రోగులకి వాళ్ళకి అని చెప్పింది. కాబట్టి ఆ తర్వాత ఒక మాటలన్నీ విని పంపించాడనమాట. ఓహో, మనకేం అపకారం చేయదు కదా, సరే మంచిదేనని చెప్పి కమ్మడిని ఇచ్చాడు. ఆ రోజుల్లో కమ్మడి ఇవ్వటం అంటే గొప్ప బహుమతి ఇవ్వటమేనమాట. అది తీసుకుంది. అందులో ఒక చీటీ కూడా ఇచ్చి పంపించాడు తన అనుచరుడితోటి. ఆ అనుచరుడు ఆ చీటీ తీసుకెళ్ళి ఆమెకి ఇస్తే ఆమె తిరిగి సమాధానం ఇస్తే ఆ సమాధానానికి ఆ బందిపోటు నాయకుడు చాలా తృప్తి చెందాడనమాట. అందుచేత ఆమె పట్ల గౌరవం పెరిగి వచ్చి ఆమె ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు అనమాట. ఆ తర్వాత ఆమెతోటి ఏమన్నాడంటే, నా పైన చాలా విశేషంగా కృప చూపారు, మీరు అందరికీ సేవ చేస్తున్నారు కాబట్టి మీరు గొప్పవారు. నేను అందరినీ దోచుకుంటున్నాను కాబట్టి నేను అధముడిని. అయినా ఈ అధముడికి కూడా సేవ చేసే అవకాశం మీరు ఇచ్చారు. ఆ నారీమణి అప్పుడు పలిగింది. అంటే నీవు కూడా వచ్చి సేవ చేయం పర్వాలేదని సమాధానం ఇచ్చిందనమాట. అందుకని అబ్బా, నాకు కూడా ఇంతటి అవకాశం ఇచ్చింది కదా అని అతను పొంగిపోయాడు. ఆ తర్వాత నారీమణి అతనితో అంది, భగవత్ ప్రార్థనలో నాతో కలిసి ఉండటం నీకు సమ్మతమేనా అని అడిగింది. అతడు వెంటనే అంగీకరించాడు. మరి బందిపోటు అంటే పాషాణ హృదయుడు కదా. అందులో ప్రజలు ఏమనుకుంటారు, అలాంటి వాళ్ళని పిశాచి అని అనుకుంటారు కదా ప్రజలందరూ. అంటే పిశాచాలు, భూతాలు, దెయ్యాలు ఏం చేస్తాయంటే మనుషులందరినీ పీడిస్తాయి కదా. కాబట్టి బందిపోట్లు కూడా అలాంటి వాళ్ళు కాబట్టి
మనుషుల్ని పీడించేవాళ్ళే కాబట్టి వాళ్ళను కూడా పిశాచాల కింద లెక్కేస్తూ ఉంటారు సామాన్య జనం. కాబట్టి పిశాచి అని ఎవరిని పిలుస్తున్నారో వాడే నా ప్రార్థనలో కూర్చున్నాడు, వాడు ప్రార్థనలో కూర్చున్నాడు, పిల్లవాడిలాగే ఎక్కి ఏడ్చాడు. అంటే పశ్చాత్తాపం మొదలైందన్నమాట. కాబట్టి ఎంతటి వాడినైనా మనం సేవ చేయటానికి వెళితే, ఇప్పుడు పత్రికా విలేకరులు ఉంటారు, టెర్రరిస్టుల దగ్గరికి వెళ్తారు, మామూలు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళందరికీ ఎవరు పత్రికా విలేకరులు అంటే భయపడరు, హాని చేయరని, అలాగే వీళ్ళ రహస్యాలు మళ్ళీ ఇతరులకి చేరవేయరు అని ధైర్యంతో పత్రికా విలేకరులతో అందరూ అటు నక్సలైట్లు ఏంటి, ఇటు మిగతా వాళ్ళు ఏంటి, టెర్రరిస్టులు ఏంటి, అటే రాజకీయ నాయకులు ఏంటి, ప్రజలేంటి అందరూతో కలుస్తుంటారు. అందరి అభిప్రాయాల్ని మళ్ళీ సమాజానికి తెలియజెప్తుంటారు పత్రికల ద్వారా, మీడియా ద్వారా. అలాగే ఈ పత్రికా విలేకరులుకి అందరికి ఆద్యుడు ఎవరంటే నారదుడు. నారదుడు కూడా అంతే చేసేవాడు కదా, 3 లోకాలకు వెళ్ళేవాడు. మరి దేవతలు వెళ్ళగలరా రాక్షస లోకానికి? ఎందుకంటే రాక్షస లోకానికి వెళితే వాళ్ళని చంపేస్తారు. కానీ నారదుడు వెళితే చంపరు. నారదుడు దేవతే, కానీ నారదుడిని పత్రికా విలేకరు కాబట్టి ఆద్య విలేకరు ఎవరంటే నారదుడు. ముల్లోకాల్లోనూ తిరిగేవాడు అనమాట. మన పత్రికా విలేకరులు ఇప్పుడు అన్ని చోట్లకి ఆయన కూడా అట్లా అన్ని చోట్లకి వెళ్ళేవాడు, అన్ని వార్తల్ని సేకరించేవాడు, సమాజ కళ్యాణం కోసం ఆ వార్తలను ఉపయోగించేవాడు. కానీ మనలో చాలామంది ఒక తప్పుడు సూక్తిని నారదుడి పట్ల ఆపాదించారు. అది మన హిందువులు ఆపాదించింది కాదు, మన ధర్మం ఆపాదించింది కాదు, ఇతర దేశస్తులు ఆపాదించిందనమాట. ఏంటి, నారదుడు తంపులు పెడతాడు అని. చాలా చాలా తప్పు విషయం అది. నారదుడు ఎక్కడికి వెళ్ళినా లోక కళ్యాణం కోసమే పాటుపడ్డాడు, కానీ ఎక్కడ తంపులు పెట్టల. అవి తంపుల్లాగా మామూలు వాళ్ళకి అనిపిస్తాయి. నారదుడు చాలా గొప్ప విలేకరి. ఎందుకంటే ఆయన వలన లోక కళ్యాణమే జరిగింది. తాత్కాలికంగా ఇద్దరికి మరి యుద్ధం జరిగితే ఆ రాక్షసుల సమాచారాన్ని తీసుకెళ్ళి దేవతలకు చేరవేస్తే, దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో రాక్షసులు ఓడిపోతారు కదా. ఆ రకంగా దేవతలు అంటే ధర్మం పట్ల విజయం, ధర్మానికి విజయం లభిస్తుంది కదా. కాబట్టి నారదుడు చేసింది ఏమిటి, ధర్మమే. కానీ ఇవాళ కొన్ని పత్రికలు, కొన్ని మీడియాలు డబ్బులు కమ్ముడిపోయి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు దుర్మార్గులైనా వాళ్ళని సన్మార్గులుగా చిత్రిస్తూ వాళ్ళ పట్ల అభిమానాన్ని పెంచుతూ ప్రజల్లో ఉన్నటువంటి మీడియా చాలా ఉంది. ఇక్కడ 90% మీడియా అలాగే ఉంది, అలాగే 90 పత్రికలు కూడా అలాగే ఉన్నాయి. స్వస్తి. ఎక్కడ ఇది?